రాత్రులలో ఇదిగో మధ్యాకాశములో ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడకపోతే మందిరంలో ఉన్న ప్రయోజనం లేదో, సంఘములో ఉన్న ప్రయోజనం లేదో, ఇదిగో వాక్యములో నువ్వు ఎదుగుతున్నావని అనుకుంటూ సిద్ధపాటు లేకుంటే, బుద్ధి కలిగిన కన్యకలుగా మనం ఉండకపోతే, ఇదిగో నువ్వున్న గుంపులో ఆ గుంపులో కొందరు ఎత్తబడుతున్నారు, కొందరు విడవబడుతూ ఉన్నారు. ప్రియ సంగమా, మనము సిద్ధపడిన కన్యకల వలె, బుద్ధి కలిగిన కన్యకల వలె ఎత్తబడే గుంపులో ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ సంఘము ఆ సంఘమును చెప్పుకోవడం కాదు, నువ్వు యేసయ్య సంఘంలో ఆయన ఎదుర్కొనేటువంటి గుంపులో ఉండాలి. ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైతే ఉండాలి, స్థిరమైన మనస్సు కలిగి శ్రేష్టమైన దానిని ప్రభు కొరకు మనం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో శ్రేష్టమైన దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు నీకు కావాలండి. ఏది దేవుని చిత్తమో, ఏది దేవునికి అనుకూలమో, ఏది దేవుని ఎదుటి యోగ్యమో అదే నువ్వు ఎన్నుకోవాలి. లోకం వైపు చూస్తున్నావు, నీ స్నేహితుల వైపు చూస్తున్నావు, నీ యొక్క బంధువుల వైపు చూస్తూ ఉన్నావు. వారి కోసం వీరి కోసం చేసే సేవ కాదు, వారి కోసం వీరి కోసం చేసేది నిజమైనది కాదు. దేవుని చిత్తమును ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి నువ్వు తప్పక దేవుని చిత్తమును ఎరిగి సిద్ధపడాలి. ఇది ప్రభువు దినమని ఎరిగి కూడా, ఇది దేవుని సన్నిధి అని ఎరిగి కూడా, ఇది దేవుని కార్యం అని ఎరిగి కూడా లోక సంబంధమైన వాటిలో మునిగిపోతున్నావు కదా, అది దేవుని చిత్తమా? ప్రియ సంగమా, ప్రియమని బిడ్డ, ఇదిగో ప్రియ దేవుని సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని చిత్తమైతే, ఇది దైవానుసారమైనదైతే దేవుని యొక్క సంఘంగా మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉందాం.